అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మనం పిచ్చోళ్ళం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు. అమరావతి మీద కక్ష కట్టాడు. అందుకని అమరావతిని నాశనం చేశాడు. విశాఖపట్నం రాజధాని చేయాలనుకుంటున్నాడు. కర్నూలు రాజధాని చేయాలనుకుంటున్నాడు. విశాఖపట్నంలో ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇవన్నీ మనం మాట్లాడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని. అంటే దాని అర్థం ఏంటి? ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, నేనే అభివృద్ధి, నేనే రాజధాని, నేనే దేవుణ్ణి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్పష్టమైనటువంటి వైఖరి. కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని తప్పుదారి పట్టిస్తూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి సందర్భంలో చెప్తున్నాడు, నేను ఎక్కడుంటే అది రాజధాని అని. ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాజధాని మీద తీర్మానం చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎలా వస్తాడు? ఆయన ఉండేటటువంటి ఆలోచన విధానాన్ని స్పష్టంగా 1కి 10 సార్లు చెప్పిన తర్వాత ఈరోజు అమరావతి మీదే తీర్మానం కాదు, కర్నూలు రాజధానిగా తీర్మానం చేయండి, విశాఖపట్నం రాజధానిగా తీర్మానం చేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్వస్థలం పులివెందుల రాజధానిగా తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంగీకరించరు ఎటువంటి పరిస్థితిలో. కావాలంటే ఒక ప్రయత్నం చేసి చూడండి, కర్నూలు రాజధానిగా చేస్తున్నావు, నువ్వు కానీ అసెంబ్లీకి వస్తావా అంటే రాడు అతను. ఆయన ఒక విధానంతో ముందుకెళ్తున్నాడు. అది ఒక మతపరమైనటువంటి విధానం. ఆయన దృష్టిలో ఈ రాష్ట్రానికి ఆయన దేవుడు పంపించినటువంటి దైవదూత. ఆయన ఏమనుకుంటాడు? నేను దేవుణ్ణి, నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను, వీళ్ళంతా గొర్రెలు, నేను వేసేటటువంటి ముష్టి కోసం, నేను వేసేటటువంటి మేత కోసం బతుకుతున్నారు వీళ్ళంతా అనేది ఆయన ఉద్దేశం. మైండ్ ఆ విధంగా సెట్ చేసేసుకున్నాడు. ఈరోజు ఆయన మనసులో రాజధాని అనే దాని మీద అసలు లేదు. ఆయన ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, అక్కడికే అధికార యంత్రాంగం మొత్తం పోవాలి, ఆయనని పొగడాలి, ఆయన్ని పూజించుకోవాలి. ఆయన ఆదేశాలు ఇస్తే చట్టం న్యాయాన్ని పక్కన పెట్టేసి, అంటే భారతీయ చట్టాలన్నింటినీ పక్కన పడేసి వాటిని అమలు చేయాలి. అదే కదా గత 5 ఏళ్ళు చేసింది. ఆయన ఏది చెప్తే అదే చేశారు అధికారులు మొత్తం. అందుకే 10 మంది వరకు బొక్కలోకి పోయారు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు ఏదో ఆశించబాకండి. ఆయన స్పష్టంగా ఉన్నాడు, మీరే క్లారిటీగా లేరు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండడం కానీ, ప్రజలు అభివృద్ధి పదంలో ఉండడం కానీ ఆయనకి ఇష్టం లేదు. నిత్యం ఈ రాష్ట్రంలో కులాల మధ్య కుమ్ములాటలు జరగాలి, మతాల మధ్య కుమ్ములాటలు జరగాలి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడ ఏది దొరికినా దాన్ని ఒక కులానికో మతానికో అంటగట్టడం, దాని మీద రాజకీయం చేయడం, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, ఈ రాష్ట్రంలో అశాంతి వచ్చే విధంగా వాళ్ళు అనునిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అజెండా. అమరావతి అభివృద్ధి ఇదంతా ఆయన అజెండా కాదు. దయచేసి ఆ విధంగా మీ ప్రయత్నాలు అనేది బూడిదలో పోసిన పన్నీరే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.